రిజర్వేషన్ల నుంచి రాజకీయాల వరకు, పెళ్లిల నుంచి పార్లమెంటు పదవుల వరకు, సంఘాల నుండి మన చుట్టూ ఉండే స్నేహితుల వరకు ప్రతిరోజు మనకు వినిపించేది, కనిపించేది, ఆఖరికి మనల్ని నడిపించే ఒక కాన్సెప్ట్ క్యాస్ట్. ఈరోజు వరకు మనం మన కులమే గొప్ప అని అనుకున్నాం. కానీ ఈరోజు అసలు కులం ఎందుకు గొప్ప, అసలు కులం నిజంగానే గొప్పతో కాదో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం, నా పేరు మధుసూదన్. వెల్కమ్ టు మై ఛానల్ ద హిస్టరీ ఆఫ్ క్యాస్ట్. క్యాస్ట్ గురించి తెలియాలి అంటే మనం ఒక్క అడుగు వెనక్కి వెళ్ళి వర్ణాల గురించి తెలుసుకోవాలి. మనకు తెలిసి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే 4 వర్ణాలు ఉన్నాయి. ఈ 4 వర్ణాలు రావడానికి చాలా థియరీస్ ఉన్నాయి. అండ్ వాటిలో కొన్ని ఇంపార్టెంట్వి, కొన్ని మేజర్ సిగ్నిఫికెంట్ థియరీస్ మనం డిస్కస్ చేద్దాం. 1500 BC కాలంలో మొట్టమొదటిగా ఋగ్వేదలోని పురుష సూక్తాలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే 4 వర్ణాసిని మొట్టమొదటిసారిగా మెన్షన్ చేశారు. బ్రాహ్మణులందరూ బ్రహ్మదేవుని యొక్క తల భాగం నుంచి, క్షత్రియులందరూ భుజాల భాగం నుంచి, వైశ్యులందరూ తొడల భాగం నుంచి, అలానే శూద్రులందరూ బ్రహ్మదేవుని యొక్క పాదాల నుంచి వచ్చారు అని రాయబడింది. ఈ వర్ణాస్ గురించి మెన్షన్ చేసింది ఋగ్వేదలో అయితే, మనుషులను వివిధ భాగాలుగా విభజించడానికి గల మెయిన్ రీజన్ వాళ్ళ ఆక్యుపేషన్. అంటే ఒక మనిషి చేసే వృత్తిని బట్టి, ఆ వృత్తికున్న నైపుణ్యాన్ని బట్టి, దానికి ఉన్న ప్రాధాన్యతని బట్టి మనుషుల్ని వివిధ భాగాలుగా విభజించారు. ఇది కేవలం నైపుణ్యం బట్టి మాత్రమే కాకుండా, ఆ మనిషి చేసే పని యొక్క ప్యూరిటీని బట్టి, దానికి ఉన్న ఇంపార్టెన్స్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ టీచింగ్ అండ్ ప్రీచింగ్ అంటే శిష్యులకు బోధించడం, దేవుళ్ళని పూజించడం లాంటివి అత్యున్నత ప్రాధాన్యత కలిగినవిగా భావించి వాళ్ళకి మెయిన్ ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు. వాటి తర్వాత రాజ్యాన్ని పరిపాలించే రాజులు, మినిస్టర్స్, వారియర్స్ వీళ్ళందరికీ సెకండ్ ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు. దాని తర్వాత ట్రేడింగ్లో ఇన్వాల్వ్ అయిన ఫార్మర్స్, మర్చెంట్స్, బిజినెస్ మ్యాన్స్ వీళ్ళందరికీ థర్డ్ ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు. అండ్ వీళ్ళందరూ వైశ్యాస్కి చెందిన వాళ్ళు. ఇకపోతే దళితులకి అసలు ఈ క్యాస్ట్ సిస్టంలో ప్లేస్ కూడా లేదు. వాళ్ళని నాన్ క్యాస్టీస్గా కన్సిడర్ చేసేవాళ్ళు. ఇలా ఒక పర్సన్ యొక్క స్కిల్ మాత్రమే బేస్ చేసుకుని పుట్టిన ఈ వర్ణ సిస్టంలో ఒక వ్యక్తి శూద్ర కుటుంబానికి పుట్టిన, ఆ వ్యక్తిలో టీచ్ చేయగలిగే క్యాపబిలిటీస్ ఉన్నా లేదా ఫైట్ చేయగలిగే స్కిల్ తనకుంటే, అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి క్రమంగా వాళ్ళని తీసుకువెళ్లే ఫ్లెక్సిబిలిటీ ఉండేది. అంటే శూద్ర కుటుంబంలో పుట్టినంత మాత్రాన వాళ్ళు శూద్రలోనే ఉండిపోవాలి అని లేదు. క్రమక్రమంగా వాళ్ళు రాజులు అవ్వచ్చు, వాళ్ళు మంత్రులు అవ్వచ్చు, వాళ్ళు మర్చెంట్స్ అవ్వచ్చు, వాళ్ళు టీచర్స్ అవ్వచ్చు, వాళ్ళు పురోహితులు కూడా అవ్వచ్చు. ఇంత ఫ్లెక్సిబుల్గా ఒక పర్సన్ యొక్క స్కిల్ని మాత్రమే బేస్ చేసుకుని పుట్టిన ఈ వర్ణ సిస్టమ్ ఈరోజు ఇంత రిజిడ్గా మన నరాల్లో నాటుకుపోయిన ఈ బలమైన క్యాస్ట్ సిస్టమ్గా మారిపోవడానికి రీజన్ ఏంటి? మనిషి యొక్క స్వార్థమేనా? ఈ కాస్ట్ సిస్టమ్కి పునాది వేసిన వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ సేమ్ వర్ణ మ్యారేజెస్. అప్పట్లో ఇంటర్ వర్ణ మ్యారేజెస్ జరిగేవి. అంటే ఒక వర్ణంలో ఉన్నవాళ్ళు ఇంకొక వర్ణంలో ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకునేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ శూద్ర కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎవరైనా వైశ్యాస్ కానీ, క్షత్రియ కుటుంబంలో ఉన్న వాళ్ళని కానీ పెళ్లిళ్ళు చేసుకుంటే, ఈ పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళ స్థాయి పైకి వెళ్ళిపోయేది. ఇలా పైకి వెళ్ళిపోవడం ద్వారా మనుషులు మనం స్వార్థపరులం కాబట్టి, ఎదుటి వ్యక్తి మన స్థాయికి వచ్చేస్తారేమో, ఎదుటి వ్యక్తి మన పొజిషన్కి భంగం కలిగిస్తారేమో అని చెప్పి వాళ్ళే పెళ్లిళ్ళు చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఒక వర్ణంలో ఉన్నవాళ్ళు ఒక వర్ణంలో ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటే, వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఈ ప్రాబ్లం అంతా ఉండదు, వాళ్ళందరూ సేఫ్గా ఉండొచ్చు అనే ఒక మనిషి యొక్క స్వార్థంతో పుట్టిందే ఈ కాస్ట్. ఇలా క్రమక్రమంగా ఒక సేమ్ వర్ణంలో ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవడం దగ్గర నుంచి, ఒక వర్ణంలో ఉన్న వాళ్ళే వివిధ భాగాలుగా విభజించబడి మేం గొప్ప అనుకుంటూ వాళ్ళలో వాళ్ళే పెళ్లిళ్ళు చేసుకోవడం స్టార్ట్ చేశారు. అండ్ దానికి కారణంగానే 4 వర్ణాలుగా ఉన్న ఈ వర్ణ సిస్టమ్ ఈరోజు 3000కు పైగా క్యాస్ట్లుగా మారిపోయింది. దీని వెనకున్న కారణం ఏ శాస్త్రమో కాదు, కేవలం మనిషి యొక్క స్వార్థం. తన పదవి తనకు మాత్రమే ఉండాలి అనే ఒక స్వార్థం నుంచి పుట్టిందే ఈ క్యాస్ట్. అండ్ దీనికి తోడైన ఇంకొక కాన్సెప్ట్ ప్యూరిటీ ఆఫ్ బ్లడ్. అంటే కింద స్థాయి వర్ణంలో ఉన్న వాళ్ళు ఎవరైనా పై స్థాయిలో ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటే, వాళ్ళ కలయిక ద్వారా పుట్టిన ఆ బిడ్డల యొక్క బ్లడ్ ఇంప్యూర్ అయిపోతుంది అని, వాళ్ళకున్న స్టేటస్ అనేది దెబ్బతింటుంది అని ఈ ప్యూరిటీ ఆఫ్ బ్లడ్ అనే ఒక కాన్సెప్ట్ దానికి మరింత బలాన్ని ఇచ్చింది. అప్పట్లో ఈ సిస్టమ్ అనేది కేవలం పెళ్ళిళ్ళ వరకు మాత్రమే ఉండేది. మిగతా అన్నింటిలోని జనాలందరూ కలిసిమెలిసి ఉమ్మడిగా బాగానే ఉండేవాళ్ళు. కానీ అలా కలిసిమెలిసి ఉండే స్థాయి నుంచి ఒక క్యాస్ట్ బేసిస్గా ఒక పర్సన్ డిస్క్రిమినేట్ చేసేంత స్థాయికి దిగజారిపోవడానికి వెనుకున్న మేజర్ కల్ప్రిట్ ఇస్ బ్రిటిష్ రూల్. అసలు బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశంలో క్యాస్ట్ బేసిస్గా ఎందుకు ఇంత ఇంపాక్ట్ చూపించారు? అసలు బ్రిటిష్ వాళ్ళకి మన భారతదేశాన్ని క్యాస్ట్ బేసిస్గా డివైడ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మొట్టమొదటిసారిగా భారతదేశ వ్యాప్తంగా యాంటీ బ్రిటిష్ స్లోగన్స్ చాలా బలంగా వినిపించాయి. నేషనలిస్ట్ మూవ్మెంట్స్ చాలా పెరిగిపోయాయి. ఎంతోమంది బ్రిటిష్ వాళ్ళు మన భారతీయ వీరులను నిలదీసి చంపేసిన ఒక మేజర్ ఇన్సిడెంట్ 1857 రివోల్ట్. మనకు ఆల్మోస్ట్ ఇండిపెండెన్స్ వచ్చేసిందేమో అన్నంత బలంగా మన భారతీయ వీరులు పోరాడారు. కానీ లాస్ట్ మూమెంట్లో ప్రాపర్ కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల మనం ఓడిపోయాం. మనం ఓడిపోయినప్పటికీ బ్రిటిష్ వాళ్ళకి మన భారతీయులు దెబ్బ ఎలా ఉంటుందో అర్థమైంది. ఎన్ని రిలీజియన్స్ ఉన్నా, ఎన్ని క్యాస్ట్లు ఉన్నా, మన స్వతంత్ర విషయానికి వచ్చేసరికి, మన భారతదేశం విషయానికి వచ్చేసరికి మనమందరం కుల మత భేదాలు లేకుండా అందరం కలిసికట్టుగా పోరాడాం. అండ్ అలా పోరాడితే ఆ దెబ్బ ఎంత గట్టిగా తగులుతుందో బ్రిటిష్ వాళ్ళకి చాలా బాగా అర్థమైంది. ఈ రివోల్ట్ తర్వాత బ్రిటిష్ వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ అనే ఒక పేరు పెట్టుకొని మన భారతీయుల మధ్య ఉన్న ఈ యూనిటీని, ఈ స్ట్రాంగ్ యాంటీ బ్రిటిష్ స్లోగన్స్ని బ్రేక్ చేయడానికి రిలీజియన్ అండ్ క్యాస్ట్ని ఒక వెపన్గా వాడుకున్నారు. అండ్ ఆ వెపన్కి పెట్టిన పేరే
డివైడ్ అండ్ రూల్ పాలసీ. ఈ పాలసీలో ఇండియన్స్ని వాళ్ళ క్యాస్ట్ బేసిస్గా, వాళ్ళ రిలీజియన్స్ బేసిస్గా డివైడ్ చేసి ఆ రిలీజియన్ బేసిస్గా జనాలకి మెల్లమెల్లగా జాబ్స్ని ఇవ్వడం, వాళ్ళకు కొన్ని ప్రివిలేజెస్ని ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఈ ప్రాసెస్లో పేదవాళ్ళని, లోవర్ క్యాస్ట్ వాళ్ళని, అప్పర్ క్యాస్ట్ వాళ్ళు లేదా డబ్బున్న వాళ్ళు మెల్లగా ఎక్స్ప్లాయిట్ చేయడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే ఎక్స్ప్లాయిటేషన్ స్టార్ట్ అయిందో జనాల మధ్య ఇన్ఈక్వాలిటీ బాగా పెరిగిపోయింది. ఆ ఇన్ఈక్వాలిటీ ఎంత బలంగా పెరిగిపోయింది అంటే మన క్యాస్ట్ని కాపాడుకుంటే మన స్టేటస్ని, మన జాబ్స్ని, మన డబ్బుల్ని మనం కాపాడుకున్నట్టే. మన జీవితంలో మనం ఒక అడుగు ముందుకెళ్ళాలన్నా మన క్యాస్ట్ అనే ఒక ఐడెంటిటీ మనకు చాలా ఇంపార్టెంట్ అని ఈ క్యాస్ట్ని బాగా మనలో నాటుకుపోయేలా చేసింది బ్రిటిష్ వాళ్ళు. ఎప్పుడైతే ఈ స్ట్రాంగ్ ఇంప్రెషన్ బిల్డ్ అయిందో జనాల మధ్య భేదాలు స్టార్ట్ అయ్యాయి, విభేదాలు స్టార్ట్ అయ్యాయి. ఒకరినొకరు కించపరుచుకోవడం, ఒకరినొకరు కొట్టుకోవడం, ఒకరినొకరు అణగదొక్కేయడం, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు లాగేసుకోవడం స్టార్ట్ చేశారు. అణగదొక్కేయడం అనేది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో జనాల మధ్య యూనిటీ బ్రేక్ అవుతూనే ఉంది. అండ్ ఈ క్యాస్ట్ అనేది మన మధ్య యూనిటీని ఇప్పటికీ బ్రేక్ చేస్తూనే ఉంది. సరే, మొత్తానికి చాలా ఫైట్ తర్వాత 1947 ఆగస్ట్ 15 మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఇండిపెండెన్స్ తర్వాత మన ఫ్రీడమ్ ఫైటర్స్ అండ్ పొలిటీషియన్స్ ఈ క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఉండకూడదు అని ఎన్నో లాస్ అండ్ పాలసీస్ని తీసుకొచ్చారు, ఎన్నో ఫండమెంటల్ రైట్స్ని తీసుకొచ్చారు. వాటిలో కొన్ని ఆర్టికల్ 17, ఆర్టికల్ 15, ఆర్టికల్ 21, ఆర్టికల్ 22 అండ్ ఫాలోడ్ బై సో మెనీ రిజర్వేషన్స్. బట్ మోస్ట్ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని వదిలి 75 సంవత్సరాలు దాటినా ఈ క్యాస్ట్ అనే కాన్సెప్ట్ ఉండకూడదు అని మన ఫ్రీడమ్ ఫైటర్స్, మన పొలిటీషియన్స్ ఎన్ని పాలసీస్, రూల్స్, రెగ్యులేషన్స్ని తీసుకొచ్చినా ఈ రోజుకి మనకి ఈ క్యాస్ట్ అనే పదం ఎటు చూసినా కనిపిస్తుంది. పాలిటిక్స్లో క్యాస్ట్ అనేది ఒక ఓట్ బ్యాంక్గా మారిపోయింది. ఈ క్యాస్ట్ అనే అంశాన్ని మాట్లాడకూడని పొలిటీషియన్స్ ఈ క్యాస్ట్ని ఒక ఓట్ బ్యాంక్గా మార్చేసి ఆ క్యాస్ట్ బేసిస్గా పాలిటిక్స్ చేయడం, ఆ క్యాస్ట్ బేసిస్గా పదవుల్ని ఇవ్వడం చేస్తున్నారు. ఇకపోతే మీడియాలో కొన్ని క్యాస్ట్ వాళ్ళని రిచ్గా, కొన్ని క్యాస్ట్ వాళ్ళని పూర్గా పోర్ట్రే చేయడం వల్ల ఈ క్యాస్ట్ మీద మరింత స్ట్రాంగ్ ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. అండ్ వీటన్నిటికీ మించిన మోస్ట్ కాంట్రవర్షియల్ టాపిక్ రిజర్వేషన్స్ ఉండాలి అని కొంతమంది, రిజర్వేషన్స్ ఉండకూడదు అని కొంతమంది, రిజర్వేషన్స్ తీసేస్తే ఏమవుతుంది అని, రిజర్వేషన్స్ ఉంచితే ఏమవుతుంది అని కొంతమంది. ఈ అన్ని విషయాల గురించి మాట్లాడుకునే ముందు అసలు రిజర్వేషన్స్ ఉండడానికి గల మెయిన్ రీజన్ ఏంటి, అసలు రిజర్వేషన్స్ని ఎందుకు తీసుకొచ్చారు అంటే దాని వెనకున్న సమాధానం క్యాస్ట్. ఈ క్యాస్ట్ బేసిస్గా జనాలు అణగదొక్కేసుకునేవాళ్ళు, ఒకళ్ళ స్టేటస్ని ఇంకొకరు లాక్కునేవాళ్ళు, ఒకళ్ళు ఎదగకుండా ఇంకొకరు మాత్రం ఎదిగేవాళ్ళు, పేదవాళ్ళని అణగదొక్కేసి డబ్బున్నవారు మరింత డబ్బున్నవాడు అయ్యేవాడు. ఈ అన్నీ ఉండకూడదు అని, ఉన్నవాడి దగ్గర తీసుకొని లేనివాడికి పంచాలి అని, లేని వాళ్ళని అప్లిఫ్ట్ చేసి ఉన్న వాళ్ళకి సమానంగా వాళ్ళ స్టేటస్ని అప్లిఫ్ట్ చేయాలి అని ఈ క్యాస్ట్ సిస్టమ్ని తీసుకొచ్చారు. అండ్ అది తీసుకురావడానికి గల రీజన్ ఈ క్యాస్ట్ బేసిస్గా జరిగిన అప్రెషన్స్, సపరేషన్స్, ఎక్స్ప్లాయిటేషన్స్. ఈ క్యాస్ట్ అనేది మనల్ని ఎంత ఇంపాక్ట్ చేస్తుందంటే మనం ఎలా ఉండాలి, మనం ఎవరితో మాట్లాడే, మనం ఏ పని చేయాలి, ఆఖరికి మనం మన జీవితంలో ఎవరిని పెళ్లి చేసుకోవాలో కూడా చెప్పేది క్యాస్ట్. మనం చూసే ప్రతిదాన్ని, మనం చేసే ప్రతి పనిని క్యాస్ట్ అనే ఒక లెన్స్ని పెట్టుకొని మనం చేసేలా చేస్తుంది. అండ్ అలా లెన్స్ని పెట్టుకొని చూడడం వల్ల ఈ రోజుకి మనం న్యూస్లో చూసి ఎన్నో గొడవలు, ఘర్షణలు, ఎంతోమంది చావులకి కారణమవుతుంది. ఇవన్నీ చేసే ముందు మనల్ని మనం అడగాల్సిన ఒక్క క్వశ్చన్, మనం ఎందుకు ఇదంతా చేస్తున్నాం, మనం క్యాస్ట్ బేసిస్గా అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నాం అంటే మనలో చాలామంది దగ్గర సమాధానం ఉండదు. ఎందుకంటే మనకు దాని వెనుకున్న బ్యాక్గ్రౌండ్ తెలియదు, అసలు క్యాస్ట్ వెనుకున్న రీజన్స్ ఏంటో తెలియదు, అది ఎందుకు ఇప్పటికీ ఉందో మనకు తెలియదు. మనకు తెలియనప్పుడు మన దగ్గర సమాధానం ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ క్యాస్ట్ అనేది మనకు సహజంగా వచ్చింది కాదు. మనిషి తన స్వార్థం కొద్దీ తన అవసరాలను ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం, తన స్టేటస్ని కాపాడుకోవడం కోసం తన స్వార్థంతో కట్టిన ఒక గోడే ఈ క్యాస్ట్. ఈరోజు క్యాస్ట్ అనే కాన్సెప్ట్ సిటీస్లో పెద్దగా వినబడదు, బట్ ఇప్పటికీ పల్లెటూర్లలో క్యాస్ట్ అనేది ఒక మెయిన్ డిస్కషన్. పాలిటిక్స్లో కావచ్చు, జాబ్స్లో కావచ్చు, వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్లో కావచ్చు, మనం ఎటు చూసిన క్యాస్ట్ అనే పదాన్ని ఈ రోజుకి వింటూనే ఉంటాం. అండ్ ఇది ఈరోజు క్యాస్ట్కి ఉన్న స్టేటస్. ఈరోజు మనం అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే కులాన్ని దాటి చూస్తే మనం అందరం ఒకటే. జస్ట్ ఇమాజిన్, క్యాస్ట్ అనే పదమే వినిపించిన మన భారతదేశం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇది మన చేతిలోనే ఉంది, మీ చేతిలో ఉంది. కులం అనే మచ్చను చెరిపేయడానికి ఈరోజు నేను ఒక అడుగు ముందుకేస్తున్నాను. మరి మీరు సే నో టు క్యాస్ట్ డిస్క్రిమినేషన్. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ డూ సపోర్ట్. థ్యాంక్ యూ.